ఇక్కడైతే మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అంటే లవర్స్కి కూడా అడ్డా అని చెప్పి విన్నా. ఈ వాయిస్ అయితే చాలా బేస్ బ్యారిటోన్ వాయిస్. నేను ఈ వాయిస్ని కొంచెం తగ్గించి వాయిస్ నాకు కూడా నేర్పించాలి అది. మరి मेरे सामने और एक अमिताभ बच्चन ఎవడు అంటే ఎవడ్రా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు. అసలు ఈ పార్కులో పక్షుల కిలకిల రావాలి నాకు చూస్తే వెరీ హ్యాపీ. ఎక్కడ చూసినావు నందిని, బ్యూటీ యు ఆర్ సో క్యూటీ. ఎందుకు నన్ను ఇలా చూస్తున్నా నందిని? ఏంటి నందిని, అసలు నాకేం తక్కువ నందిని? ఇదేంటంటే మనకి సౌండ్ గుళ్ళో హారతి ఇచ్చే టైం. ఏంటంటే గొంతు చేంజ్ చేయడం అనేది ఇది అది అరుపు అయితే కానీ మనం మాట్లాడాలి. షివరింగ్తో నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. యాక్సిడెంట్ అవుతాం, కారులో ఉన్నాను, కారు బాల్తో పడింది. సూపే సింగారమాయనే శ్రీవల్లి అనగానే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, హమ్ చేస్తాం. అదొకటి. టెంపో వాయిస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా టెంపో ఫాస్ట్గా మాట్లాడటం, స్లోగా మాట్లాడటం. అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే గొంతు ఎలా మారుస్తారు. నేను ఇలాగే ఉంటుంది, నా గొంతు మారట్లా. సరే ఎంత చెప్పండి, మీరు ఎన్ని చేయండి, నా గొంతు వాయిస్ చాలామంది ప్రాక్టీస్ చేస్తారు. అది లేడీ వాయిస్ ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఏంటి, గొంతు మార్చడం. అనమాట దాని పెద్ద బాబులు ఉండదు బాబు, కిరణ్ బాబు బాగా షర్మిలా గారిది కూడా వస్తుంది. ఎందుకంటే అంటే ఎలా మారుస్తున్నాను, ఆడది కోరుకునేది చిటికెడు కుంకుమ డబ్బాడు దీపక్ గొంతు మారాలంటే కొంచెం కష్టమే. హాయ్ హాయ్ అనగలగాలి. హలో హలో పెళ్లి వాయిసే కదా నాది. పెద్ద పుల్లి వాళ్ళ వాయిస్ అనుకుంటావా? మనిషిని మాత్రం పెద్ద పుల్లిలా ఉంటారా? వాయిస్ కనుక మార్చగలిగితే తర్వాత అంటే అంటే టోటల్ డిఫరెన్స్ మేల్ వాయిస్కి ఫిమేల్ వాయిస్కి టోటల్ డిఫరెన్స్. సో అది మార్చగలిగితే మీరు ఇక మామూలు వాయిస్ ఏదైనా మార్చగలుగుతారు. ఏ వాయిస్లు చేస్తే గొంతుకు నొప్పి వస్తుంది, అసలు ఆ వాయిస్ మనం 1% అయినా మార్చగలుగుతున్నామా లేదా.